గత ప్రభుత్వం శుభ్రంగా గోతులు తవ్వలేసింది. రోడ్లు కూడా మట్టి కూడా ఎత్తిపోయేది. ఆ ఎమ్మెల్యే వాళ్ళని చెరువులు బట్టి తవ్వేశారు, ఇసుకలు తవ్వేశారు. ఆ పెద్దిరెడ్డి రామకృష్ణ అనేవాడు ఎవడో కానీ ఇవాళ చూస్తే ఇవాళ టీవీలో ఇందాక చూస్తే ఆ చెరువు అక్కడ 10 కోట్లట పెళ్ళపేరు ఎట్టాడట. ఆ దేవతలు తవ్వారు. ఈ ఏం చెప్పినా జగన్ గారు ఏం చెప్పారంటే పంచుకుంటారు, దోచుకుంటారు, తింటారు అని చెప్పాడు మీటింగ్లో. ఏంటంటే ఎవరో ఈనాడు టీవీ వాడు, ఇంకో టీవీ ఇంకో ఛానల్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దోచుకుంటారు, పంచుకుంటారు, దోచుకుంటారు, పంచుకుంటారు అని కూడా ఇవాళ ఆరు పార్టీ అంతా దోచుకుంటాం, పంచుకుంటాం. బొక్కలకి వైఎస్ఆర్ పార్టీ, వైసీపీ దోచుకుంటారు, పంచుకుంటారు. ఇవాళ బాబా జైలుకి వెళ్తున్నారు, పంచుకున్న జైలుకి వెళ్తున్నారు. ఏంటంటే ఇంకా కుటుంబ పరిమితితో ఒక 4 సంవత్సరాలు ఉంది. మరి వీళ్ళెంతవరకు నిలబడతారో, వీళ్ళెంతవరకు దోచుకుంటారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కుటుంబ పరిమితం బాగుంది. అంటే ప్రస్తుతం అంటే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఈ సీటుని టీడీపీ సీట్ని వర్మ గారు త్యాగం చేయడం, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని మళ్ళీ ఇవ్వలేకపోవడం అందరికి కూడా కొంత బాధగా లేదా? బాధగానే ఉంది. మాకు ఎలాగ బాధగానే ఉంది. ఇచ్చేదంటే అతను త్యాగం చేశాడు. ఆయన ఇండిపెండెంట్ చేస్తే కొన్ని ఓట్లు పొక్కండి. పవన్ కళ్యాణ్కి 70,000 40,000 మెజార్టీ రాదు. మరి ఆయన ఎక్కడ పోను పవన్ వర్మ కానీ బొక్కడేసింది కదా, 30,000కి అంతా బొక్కడేసింది. అంటే అతనికి పల్లెటూరులో ప్రతి దిక్కునా కూడా 100కి 15% ఓట్లు ఉన్నాయి అతనికి. తెలుగుదేశం ఓట్లలో అతను వర్గం ఓట్లు, పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కాకుండా అతను వర్గం ఓట్లు 15 ఓట్లని ఉన్నాయి 100కి ఎల్ఈజీలో. ఎన్నకని బొక్కట్టింది కదా, బొక్కడితే మెజార్టీ రాదు కదా పవన్ కళ్యాణ్కి. మనం నువ్వేం చేయకు, నీకేమో భవిష్యత్తు నీకేమో మంచి ఏర్పాటు చేస్తాను, నీకు భవిష్యత్తు మంచి వ్యవహారం చేస్తానని మొత్తమే చంద్రబాబు నాయుడు గారు జోకెట్టి చేసి పవన్ కళ్యాణ్ కూడా తిరిగాడు. అతనితో పాటు అతని వెనకాల వర్గాన్ని కూడా చేయించాడు. మరి ఇలా అమ్మాయి ముందు ఇవ్వలేదు. సరే 2వ టర్న్ ఇస్తున్నారు, 2వ టర్న్ కూడా ఇస్తారని అనుకున్నాం, ఇవ్వలేదు. బాధపడుతున్నాం ఎందుకు ఇవ్వలేదు అని. మరి బాధ కదా. మరి ఖాళీకి ముగ్గోబెట్టారు. లేకపోతే ఇంకో బీజేపీలో పోయినా కాడికి ఇలా ఇల్లు ఉంది కదండి. ఏంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే చేసినట్టు వాడు బీజేపీలోకి వెళ్ళినా కొంచెం ఇల్లు ఉండు. ఏదో రంగా అతనికి ఏదో ఇచ్చిన. ఇవాళ బీజేపీలోకి వెళ్ళలేదు, ఏదో జనసేనకి వెళ్ళలేదు. ఏంటంటే తెలుగుదేశం ముద్రతో ఉండిపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, మొన్న ఇచ్చిన ఆరాటలోనే ఒకటి ఇవ్వాలా. మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు, కాల ఆ సీట్ల సర్దుబాటులో ఏదో నొక్కేసాడో ఏటో అర్థం అవ్వలేదు మాకు. అంటే కూటమి వచ్చినాక మీ ఊరు ఏమన్నా ఏ రకంగా అభివృద్ధికి నోచుకుందా? ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా అందుబాటులో ఉండి ఎవరైనా బాధ్యత తీసుకొని పనులు జరిపించే నాయకుడు ఇక్కడ ఎవరైనా అందుబాటులో ఉన్నారా? అంతేనే, వర్మగారి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు వచ్చినా వర్మగారి దగ్గరికి వెళ్తున్నారు. బాస్ వస్తాడు, ఫోన్ చేసామో చేస్తాడు, ఏం చేస్తున్నారు ఆయన. ఏంటంటే అంతే తప్ప చేశారు అంటే ఇంకా శశిదేవుడు మొత్తం ప్రతి బూతులు కప్పెట్టారు. మొత్తం నియోజకవర్గంలో బూతులు కప్పెట్టారు రోడ్లు. అంటే మొత్తం దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను. ఇక్కడ అన్నీ కూడా ఆలయాలు ఎక్కువ ఉన్నాయి, సందర్శకులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అంటున్నారు కదా. ఏమన్నా ఆయన ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమన్నా ప్రజలు రావడం కానీ కొత్తగా ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇంకా గుడి అభివృద్ధిలో కూడా గేట్లు నూసుకోలేదు. అంటే ఏ గురికి కూడా ఇంకా ఆయనకే చేయట్లేదు. జిల్లాలో మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఏదో చేస్తాడని మేము ఆశపడ్డాం. ఏంటంటే చేస్తాను అంటున్నాడు. మరి ఎంతవరకు చేస్తారో ఎంతవరకు చేయదో తెలియదు. ఆయన ఏం చెప్పాడంటే కాకినాడ జిల్లాకి గోతులు కప్పెట్టడానికి 1100 కోట్లు తెచ్చానన్నాడు. గోతులు కప్పెడుతున్నారు మొత్తం ఎక్కడికక్కడ గోతులు కప్పెడుతున్నారు. యువతల గోర్స్ రోడ్డు, యువతల ఉప్పాడు రోడ్డు, అతనేమో సామలకోట నుంచేమో బిక్కోడు రాక. అంటే ఇన్ని కాదనుకోండి, ఆడిది ఎవరిది వాళ్ళది అంటే కప్పెడుతున్నారు. ఏ రోడ్డు కాదు రోజు గోతులు కప్పెడుతున్నారు. రోడ్లు పోయేపోయినా ఎన్ని మార్కులు వేస్తారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ సంవత్సర కాలానికి, ఈ 9 నెలల కాలానికి? ఈ 9 నెలల కాలానికి మన గ్రేట్లో ఉన్నాడు. ఎన్ని వేస్తాడు ఏం చెప్తాండి. ఇంకా ఏమీ లేదండి, అతను చేసింది ఇంకా ఏమీ లేదు. ఇంకేం జరగదానికి ఏం చెప్తాం. ఏం చేద్దంటే అక్కడ అలాగా పరిచయాత్ర అక్కడ మాకు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఇక్కడ ఎదురా. దాన్ని 100 పడకల హాస్పిటల్ చేస్తా అని చెప్పాడు.
మరి నిధులు పురోగతి ఉందా? అదే ఇంకా ఏం రకమైన రాయి వేయలేదు. ఇంకా రాయి వేయలేదు. 100 పడకల హాస్పిటల్ చేస్తా అన్నాడు, దానికేమో ఏ రాయి వేయలేదు, పడలేదు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని పట్టించుకుంటున్నారా లేదా? నువ్వు పట్టించుకుంటున్నాడయ్యా. ఏ రకంగా ఏ రకంగా అంటే రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాడు కదా. మరి ఇంకేం చూడాలి? అయితే ఒకటి రోడ్లు కాలువలు వేస్తే సరిపోతా? చాలదు. కానీ ముఖ్యమైనది ఏది? ముఖ్యమైనది ఏది? ఇంటి ఇళ్ళలో డబ్బులు తెత్తేనే కదా భోజనం పెడుతుంది అందరికీ, పిల్లలకి, యజమానికి. అలాగే ఒక రాజకీయ నాయకుడు, ఒక గౌరవనీయులైన ఎమ్మెల్యే ఏం చేయాలి? డిపార్ట్మెంట్ల మీద ఒక కన్ను వేసి చూడాలి. కన్ను వేయట్లేదా? లేదని నా ఉద్దేశపూర్వకం. ఓకే, ఏ డిపార్ట్మెంట్ మీద కన్ను వేయట్లేదు అంటారు కళ్యాణ్ బాబు గారు? కళ్యాణ్ బాబు గారు మొన్న మాట్లాడింది అదేనమ్మా. ఇప్పుడు బ్యాంకులు, ఇప్పుడు నేనే సపోర్ట్, నువ్వే ఉన్నావు, నీకు ఓకే ఓకే పెన్షన్ రావాలి. నువ్వు మామూలుగా ఏ నీరసంతోనో లేకపోతే ఎందువల్ల పడుకుంటావు. మీ అక్కకో చెల్లికో ఇచ్చేయడమేనా బ్యాంకు వాళ్ళు? ఫార్మాలిటీ తీసుకుని చెప్పు, నన్ను అడిగిన దాని ప్రశ్న ఇచ్చేయడమేనా అని అడుగుతున్నా. 30% అదే జరుగుతుంది. అర్థమైందా? అనుమతి లేకుండా అలా ఎలా ఇచ్చేస్తారు? అదే ఎందుకు ఏ రూపాయి చేయలేదు అని అడుగుతున్నాను. ఇప్పుడు పేపర్కి ఇచ్చావు, ఫలానా వాళ్ళకి పెన్షను మేము లబ్ధిదారులకి ఓకే చేసాం, పిఎఫ్ ఏమంటే ఓకే చేసాం అని పేపర్కి ఇచ్చారు, మనుషుల పేర్లు లేకుండా. ఇచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పేపర్ పండింది కూడా ధైర్య సావాసాలతో వాడుకున్నందుకు వాడిని తగిన శాస్త్రి ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నాను. ఒక నాయకుడు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి చేస్తున్నారా లేదా? చెప్పేదేటి 100కి 100 సార్లు చెప్పినా అదే చెప్తున్నాను. మంచి చేస్తున్నారంటే ఇంట్లో పిల్లని కూడేటపోయినా ఈదిలో మంచి అంటే సరిపోద్దా? నేను అడిగిన దాన్ని చెప్పు. అలాగే ఇంట్లో కూడెట్టాలిగా, అలాగే డిపార్ట్మెంట్ల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. అంతే నా ఉద్దేశపూర్వకం. నాకని కాదు, ఎవరికైనా. బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన నో 90% మోసం చేశారంటే నేను ఊరుకోను. ఆయనకి ఎంత ఓపిక లేకపోయినా ఇలాగ చిన్న పిల్లోడికి కాగితం పంపితే నైటు తెల్లవారిపోతేటికి ఇంకో ఎదవకి తెలియకుండా వచ్చి ఎంక్వైరీ చేశాడు. అది గొప్పతనం. ఓకే, అది కాబట్టి ఏంటంటే ఎవరో ఖాళీ కూర్చోవడమే, టీ తాగడమే. ఓకే, రాలేదు. ఎందుకనా? ఎంత రావాలన్నది వదిలేయండి. బ్యాంక్ వాళ్ళ పైన ఎందుకు చర్యకు తీసుకోలేదు? నాకు అది కావాల్సింది. మున్సిపాలిటీ మీద, అసలు అధికారుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరో 100 సార్లు అడిగినా అదే ప్రశ్న నా దగ్గర. 100 సార్లు అడిగినా ఎవరో మంచోళ్ళే కాదని నేను అన్నాం. కానీ ఇల్లు ఉద్ధరించి ఈది ఉద్ధరించాల, అది సామెత ఉంది. ఇల్లు ఉద్ధరించకుండా ఈది ఉద్ధరించానంటే ఎలా కుదురుద్ది? కుదరదు. ఓకే, పిఠాపురం ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారా లేదా? అందుబాటులో ఉన్నారా లేదా? ఇప్పుడు మట్టికి ఏమి లేదండి. తర్వాత వస్తారు అయినని నాకు తెలియాలి కదా. ఆయన చేస్తున్నారు, దండించి అనుకుంటే బేగ అవ్వ కదండి. మరి బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మట్టికి బాగానే ఉంది. ఏదో రోడ్లన్నీ పోతారు కదండి మాకు, అంటే ఉన్నాయి కాబట్టి ఇంకా వస్తారండి మాకు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఈ సమస్యల గురించి చెప్పాలి అంటే మీరేం చెప్పారు? మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అండి. మాది పిఠాపురం. తర్వాత ఇంకా పూర్తిగా ఆయన ఇంకా మసలేదు కదా, దిగలేదు కదా. అప్పుడే కంగారు పడిపోతే ఎలాగండి? అందుచేత మేమేం చేస్తున్నామంటే ఆలోచిస్తున్నామండి జాయిగా, ఒకటే చేస్తారని. అందుచేత ఆయన నాకు ఏమన్నా ఆశయం ఏమన్నా కలిపితే ఆ డొప్పుకి చెప్పుకి పెన్షన్ కలిగితే ఆయనకి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను నేను.
ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక పుట్టాపురం పరిస్థితి ఎలా ఉంది? సూపర్ మంచి పేరు వచ్చిందా? సూపర్ సూపర్. మంచి పేరు వచ్చింది. వంగా గీత గారు ఉన్నప్పుడు ఆవిడది బాగానే ఉందండి, ఆవిడది బాగానే ఉంది. ఏమన్నా లోన్లు అన్నా వస్తాయేమో, కొంత వచ్చే అన్న అవకాశాలు ఉంటే చెప్పమనండి బాబు ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారిని. ఇగో ఎలా ఉండిపోతున్నాం, వస్తే 100 వస్తుంది, 200 వస్తున్నాయి అంతే. ఇప్పుడు మీ ఊరికి పేరు ఏమైనా వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వడం వల్ల? పేరేముందండి, పర్వాలేదు. అంటే ఇంకా ఇంకా రన్నింగ్లో అవ్వలేదు కదా, రన్నింగ్లో అవ్వలేని దానివల్ల మనం కంగారు పడతలేదు, ఎవరు కంగారు పడతలేదు. పిఠాపురానికి జనాలు రావడం కానీ, పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరగడం కానీ ఏమైనా పనులు జరుగుతున్నాయా? ఆ, ఏం జరుగుతున్నాయి? అక్కడుండి ఇక్కడ చదివించేస్తున్నాడు కదండి అతను. చేస్తున్నాడా? ప్రతి ఏరియాకి రోడ్లు వేయించి పారేస్తున్నాడు. అక్కడుండి ఇక్కడ ఉండి చేయించేస్తున్నాడు అండి. ప్రతి ఏరియాకి చేయించేస్తున్నాడు. పర్లేదు, మంచోడేనా, నమ్మచ్చు అంటారా? పర్వాలేదండి. ఇక ఎమ్మెల్యేగా ఏమైనా ఫిక్స్ అయిపోవచ్చు అంటారు. పిఠాపురానికి ఇక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. అంతే, మళ్ళీ ఎన్నిసార్లు పోటీ చేస్తారు? ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఆయనేనండి, కదిలిచ్చేవాడు ఉన్నాడు అంటారా? లేరండి. అంతేనా? అంతే. ఎవరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండే చేస్తున్నారా మీకు పనులు కానీ? ఏమన్నా ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు మరి, గెలిచిన నాలుగు కూడాను. మన ఎలక్షన్స్ లో ఎవరికి వేసారండి ఓటు? ఈరికండి పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి వేసారా? ఎందుకు? ఏ నలుగురు మరి ఎలాగైతే అలాగే వెళ్ళాలి కదండి. ఒకరి నలుగురు వెళ్ళేదారిలో వెళ్ళడం. వెళ్ళాలి. గీతా గారు ఏమి గీత గారు అయితే మాత్రం ఆవిడకి అంకితే మంచి పనులు చేస్తారండి. ఈ గెలిచాక ఇలాగ ఈ లైన్కే రాలేదండి, రాలా? చాలా మంచి ఆవిడ. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు ఒక కుర్రాడు కాలం చేసాడండి, ఒక కుర్రాడు కూలి పని అని. కూలీ వర్క్ చదివచ్చులా? చదివాడు కానీ ఏమి రాలేదండి. జగన్ గవర్నమెంట్లో ఏమైనా పథకాలు వచ్చినాయా? ఏమి రాలేదండి, అప్పుడు కూడా ఏమి రాలేదు. అసలు ఏమి రాలేదు. ఇప్పుడు ఏమి రాలా? ఎప్పుడు ఏమి రాలేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఎంత వస్తుంది? 4 అండి. చర్మకారులకి ఏదో ఇస్తారుగా? మాకండి 4 వస్తుందండి. అది కూడా 4. ఏం చెప్తాం కళ్యాణ్ గారికి, మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తాం అంటాం? ఏం చెప్తానండి, మీ బతుకులు మారాలి. వారే మార్చాలండి. మారాలి అంటే మీరైనా ఏదో ఒకటి చెప్పాలి, మీరు ఏదో ఒకటి కోరుకోవాలి. అలాగే కోరుకునే మాట ఏమైనా చెప్పండి మీ ఎమ్మెల్యే గారు. చేసేవాడు మాకు ఈ కుట్లే కొంత డెవలప్మెంట్ చేస్తే చాలండి. కొంత డబ్బులు ఇచ్చి డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు. కొంత డబ్బులు ఇస్తే కొత్త సరుకులు గట్రా తెచ్చి పెట్టుకుంటాం.